కార్మికులు అప్పుడు ఎందుకు రాలేదు ఫైళ్ళ మీదకి? ఎన్ని రోజులైంది మీరు మెడికల్ కోర్టు పెట్టి? 2,000 మంది కార్మికులు వాళ్ళ కుటుంబాలు క్షోభపడతా ఉన్నారు. ఎందుకు చేయడం లేదు? అలియాస్ నేమ్స్ చేస్తామని చెప్పి మాట ఇచ్చిన ఎన్నికల ముందు ఎందుకు చేయడం లేదు? అంటే మీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అన్ని చెప్పినటువంటి మాటలను కూడా వాస్తవం కాదని తెలుస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మీరు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయండి, సింగరేణి మైన్ వర్కర్స్ని కాపాడండి. జై తెలంగాణ. అది పెద్ద విషయం కాదబ్బా. బొగ్గు బాగాలేదు, బొగ్గు మాయమైంది అనుకో, మేనేజ్మెంట్ ఒక వైట్ పేపర్ ఇవ్వాలి. దానిలో ముందు తీసిన బొగ్గేడ పోయింది, ఏ యార్డ్లో ఉంది ఏమని ఒక వైట్ పేపర్ ఇస్తే అయిపోతుంది. ఇష్యూ అది కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారిని కాపాడుతున్నారు. వర్కర్స్కి ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఒక ఇష్యూ మాట్లాడుతున్నారనండి. ఇప్పుడు మేము వచ్చి ఓన్లీ వర్కర్ సమస్యలు తప్ప రాజకీయం మాట్లాడట్లేదు. వర్కర్ కావాల్సింది వాళ్ళకి కాపాడాలి. అది ఇచ్చిపెట్టి నువ్వు రాజకీయం హైదరాబాద్లో వేసుకో. సింగరేణిలో ఏం పని ఉంది? సింగరేణిలో వర్కర్స్ గురించి మాట్లాడు, వర్కర్స్ వెల్ఫేర్ గురించి మాట్లాడు. అది మాట్లాడకుండా వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు గురి చేసుకుంటారు. ఇప్పుడు ఈ మిక్స్లో కొత్తగా బీజేపీ ఆయన మొబైల్ ఇవ్వాలి. ఆయన ముందు కోల్ బ్లాక్ పడతారండి, మహేశ్వరరెడ్డి గారి మీద కొత్త బ్లాక్స్ తీసుకురండి, సింగరేణిని బతికించండి. అంతేగాని సింగరేణి మీద మీరు బతుకుతామనుకోకండి, సింగరేణిలో రాజకీయం చేసి మీరు బతుకుతామనుకోకండి, కార్మికులను బతికించండి. ఇప్పుడు మీ మీద ఉన్న ఆరోపణ ఏంటంటే గతంలో మీరు గౌరవ అధ్యక్షులు అనుకున్న తర్వాత ఇప్పుడు బాయి బాట అని చెప్పి కార్యక్రమం తిరగడం ఎంతవరకు? తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది. నేను గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక నెలలో 3 నుంచి 4 సార్లు కార్మికుల నాయకులు, ముఖ్యంగా సింగరేణి వాళ్ళు పదే కలిసినాం. చిన్న మైక్రో లెవెల్ ఇష్యూస్ ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న ఇష్యూస్తో వాటిని సాల్వ్ చేసినాం. ఎక్కడైనా కోర్టు కేసులు ఉంటే వెంటబడాలి పరిష్కరించినాం. మేనేజ్మెంట్ మీద ఒత్తిడి పెట్టి అనేక, ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ జేఎంఐటీ వాళ్ళు ఉన్నారు. ఆనాడు అండర్ ఏజ్ ఉండే వాళ్ళు, 17 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసి ఉన్న వాళ్ళని మేము అవకాశం ఇచ్చి ఆనాడు ఆఫీసర్లు అగేన్స్ట్ రూల్ అంటే కూడా ఏం కాదు, వాళ్ళు క్వాలిఫై అయ్యారు కదా, మీరు 18 ఇయర్స్ తర్వాత ఇవ్వండి, పోస్టింగ్ అని ఇవ్వండి అని చెప్పి అట్లాంటి మైక్రో లెవెల్ ఇష్యూస్ 100 చేసిన. అసలు ఈ ఇష్యూస్ కూడా సగం మందికి తెలియదు మాట్లాడతారు. వాళ్ళు మళ్ళీ నన్ను విమర్శించడం విచిత్రంగా కాకపోతే అల్టిమేట్గా కార్మికులు డిసైడ్ చేస్తారు, ప్రజలు డిసైడ్ చేస్తారు నా ఫ్యూచర్ ఏందని. మేము మాత్రం కార్మికులతో ప్రజలతో ఉంటాం, వాళ్ళకి ఫైట్ చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.